ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా శేషవాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకోండి. మీ అందరూ కూడా చూస్తున్నారు కదా, స్వామివారి తెర తీసిన తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనం ఇస్తున్నారు చూడండి. అమ్మవారికి స్వామివారికి నమస్కరించుకోండి. ఈ విధంగా అయితే శేషవాహన సేవ ప్రారంభమైంది స్వామి అమ్మవార్లకు. చూడండి, ఆ దీపాల కాంతుల్లో, ఆ హారతి వెలుగులో స్వామివారు, ఆ దివ్యమంగళ విగ్రహం చాలా అందంగా కనపడుతుందండి. స్వామివారికి ఈ శేషవాహనాన్ని నేను తయారు చేశానండి. ఈ శేషవాహనాన్ని నేను పేపర్ మరియు మొత్తం పేపరు, అలాగే చెక్క, ఇనప కంచిలాగా ఉంటుందండి, అది వాడి ఇదైతే శేషవాహనాన్ని అయితే రెడీ చేశాను. అప్పుడు వీడియో తీయలేదండి. అయిపోయినాక స్వామివారిని అలంకరించి ఈ విధంగా శేషవాహనం మీద అధిష్టింపజేసి మీ అందరూ కూడా దర్శింపజేస్తున్నాను చూడండి. తర్వాత ఇగో లైట్ వేసిన తర్వాత చూడండి, శేషవాహనం తిరుమలలో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. శేషవాహనం స్వామివారు గొడుగు కింద, ఆ నాగపాము యొక్క గొడుగు కింద స్వామివారు, అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరు కూడా ఒకే పీఠం మీద స్వామివారు శేషవాహనంపై దర్శనమిచ్చారండి. మీరు కూడా దర్శనం చేసుకుంటారని మీకు ఈ వీడియో తీయటం అనేది జరిగింది. ఇది కూడా 1 year బ్యాక్ తీసిందేనండి, ఇప్పుడు తీసింది కాదు. అలాగే ఈ పాము 7 తలల శేషుడు అండి, అంటే పెద్ద శేషవాహనం అంటారు కదా, అలాగా స్వామివారు పెద్ద శేషవాహనంపై మనందరూ కూడా దర్శనమిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆ దీపాల కాంతిలో స్వామివారు రాజాదిరాజుగా వేంచేపు చేసుకుని కూర్చుని మనందరూ కూడా దర్శనమిస్తున్నారు. స్వామివారిని నమస్కరించుకోండి. మీ అందరూ కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి. మీరు అనుకున్న పనులన్నీ కూడా అయిపోవాలి. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. కిరీటాలలో అమ్మవారు బులుగు రంగు చీరలో స్వామివారు ఈ విధంగా అయితే అమ్మవార్లతో దర్శనం ఇచ్చారు. చూస్తున్నారు కదా, గజమాలలు, అలాగే నక్షత్ర హారతిని దర్శనం చేసుకోండి. ఆ నక్షత్ర హారతిని దర్శనం చేసుకోవటం వల్ల మన నక్షత్రాలు ఉంటాయి కదండి, 27 నక్షత్రాలకు గాను 27 దీపాలు వెలిగించి ఆ విధంగా అయితే హారతి ఇస్తాము. దీన్ని నక్షత్ర హారతి అంటారు. ఆ 27 నక్షత్రాల్లో మనది ఏదో ఒక నక్షత్రం అవుతుంది కదండి, ఆ నక్షత్రం వాళ్ళు ఆ స్వామివారికి హారతి ఇచ్చినట్లుగా భావించి ఇక్కడ నక్షత్ర హారతి ఇస్తున్నారు. దర్శనం చేసుకోండి, నమస్కరించుకోండి. స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించారు. అక్కడ చూస్తున్నారు కదా, నారికేలము, అలాగే అర్చన అన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి నక్షత్ర హారతి, ఆ తర్వాత మహామంగళ హారతి ఇస్తారు. ఆ విధంగా అయితే వేదపారాయణం కూడా జరుగుతుందండి. శేషవాహనంపై జిఎం వారి గోష్ఠి పారాయణాన్ని చేస్తారు. ఆ విధంగా అయితే అన్ని పారాయణలు పూర్తి చేసుకుని స్వామివారు ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాన్ని అందుకుంటున్నారు. చూస్తున్నారు కదా, నక్షత్ర హారతి ఆ విధంగా అయితే చూపించిన తర్వాత ఆ అరటికాయలు పెట్టి పళ్ళెంలో స్వామివారికి దివ్యమంగళ నీరాజనాన్ని ఇస్తున్నాను. నమస్కరించుకోండి. చూస్తున్నారు కదా, ఆ కర్పూరం ఏ విధంగా అయితే కరిగిపోతుందో అలాగే మన పాపాలు కూడా అదే విధంగా కరిగిపోవాలని స్వామివారికి వినిపించుకుంటూ ఆ కర్పూరంతో హారతి ఇస్తున్నామండి. నమస్కరించుకోండి. కర్పూర హారతిని మీరు కూడా కళ్ళకద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను స్వామివారికి ఇచ్చిన తర్వాత. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ రమణ గోవింద గోవింద.